నేనే నీ కాలు మొక్క చేసుకో. నేను చెప్పేది నాన్న, నాకు కాలు మొక్కంటే అరే రామా నాన్న చిన్నపిల్ల నేనా బోడుపల్ లెఫ్ట్ కాటు ఏం లేదు అంకుల్, ఒకటి చిన్నది ప్రాబ్లం వచ్చింది, దాని గురించి అనే వెళ్తున్నాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అన్నమాట, చాలా రోజుల నుంచి. అయితే నేను ఒక్కనే లవ్ చేస్తున్నా, ఆమె లవ్ చేస్తలేదు నాకు. అయితే అడిగినానమాట ఈరోజు, నన్ను లవ్ చేస్తావా చెయ్యవా అనేసి అడిగిన. ఎంత బతలాడినా కానీ చెయ్యనని అంటుంది. మంచిగా చూసుకుంటా అవి ఇవని చెప్పినా కానీ ఆమె ఇంటలేదు అసలు. ఇంటలేదు అసలు, ఎంత బతిలాడినా కానీ ఇంటలేదు ఆమె. అందుకనే ఆమెను మాట్లాడదామని పిలిపించిన. ఇందాక మాట్లాడదామని పిలిపించిన అనమాట. మాట్లాడనీక పిలిపించి ఆమెతో మాట్లాడినా, బాగా రిక్వెస్ట్ చేసిన అనమాట. ఆమె ఎంత చెప్పినా వినిపించుకుంటలేదు. ఇక దాంతో నాకు కోపం వచ్చి ఆమె గొంతు పిసికి చంపేసిన అనమాట. అర్థమైందా? గొంతు పిసికి చంపేసిన ఆమె. అయితే అక్కడ చంపేసిన కదా, పెట్రోల్ పోసి కాలబెట్టిన. వర్షం పడ్డది ఇప్పుడు, ఇందాక వర్షం పడ్డది కదా, అందుకోసమనే ఆ బాడీ కాలిందో లేదో అనేది డౌట్ ఉంది అనమాట నాకు. దాని గురించి అనే వెళ్తున్నా ఇప్పుడు. జర చూసేసి వద్దాము, నాకు భయం అవుతుంది, అందుకని నిన్ను ఎక్కించుకున్నా. జర చూసి వద్దాం మనం. గడ్డ మీద దాకా కాదు, నేను మళ్ళీ కావాలంటే నేను డ్రాప్ చేస్తా, నీకు డబ్బులు కూడా ఇస్తా. నేను డబ్బు సమస్య కాదు, అది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదో ఏమని ఉన్నది కానీ నాకు అవన్నీ నేను జర నాకు భయం అవుతుంది, నిన్ను ఎక్కించుకున్నా. చెప్తాడు నాకు భయం అవుతుంది, నువ్వు చెప్తాడు నాకు భయం అవుతుంది. జర అర్థం చేసుకో అంకుల్, నాకు ఎవరు లేరు అంకుల్. నేను చెప్పేది నువ్వు, నీకైనా నాకు కూడా ఎవరు లేరు. భయం అవుతుంది, అందుకోసం అనే చెప్పేది నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావని ఎక్కించుకున్నా అంకుల్. నేను నాకు హెల్ప్ కాదు చెప్పేది నువ్వు. మా భార్య 4 ఆపరేషన్లు అయినాయి, జీడి మట్లో పోయి పని చేసుకుంటూ వస్తున్నా 10,000 గురించి. అదే కానీ జర నాకు ఎవరు లేరు ఇక్కడ, అందుకోసం అని నాకు భయం అవుతుంది. జర పోయేసి వద్దాం, నువ్వు అందుకోసం అనే ఎక్కించుకున్నా. నేను అర్థం చేసుకో, అర్థం చేసుకో. వద్దొద్దు నువ్వేరా ఇప్పుడు. నేను ఎట్లా వస్తాను నాకు తెలియదు, నా పరిచయం నాకుంటది ఇంట్లో. నా గురించి నువ్వు రా అంకుల్, నీకు అంతా చెప్పినా నేను. మళ్ళీ నువ్వెవరికైనా చెప్పేసి నాకు భయం అవుతుంది. నాకు ఇటువంటి నేను చెప్పాను, ఎవరు ఎంత మందికి నేను నమ్మినా మోసపోయినా. ఇది చెప్పాడు నేను, నా చేయి చూడు, ఇక్కడ చూడు, నా ఫిజికల్ ఇప్పుడు. అదే నేను ఏం చెప్పాను, నువ్వు ఎవరికైనా చెప్తారా? అసలు మీరు ఎక్కడ నాకేం తెలుసు? నన్ను పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ముఖ్యమంటే మీరు ఎక్కడ నాకు తెలియదు, నేను ఎక్కడ. మనం పోదాము, అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను పరిశాన్ చేయగలను. మా అమ్మకి ఒక్కనే నేను చిన్న పిల్లలు వెళ్ళండి. ఇప్పుడు నువ్వు వస్తేనేమో మంచిది, రాకపోతే నేను నిన్ను కూడా ఏమైనా చేస్తా. నేను నీ ఇష్టం. ఇక ఎట్లా నా పని నాకు నువ్వు చెప్తుంటే నాకు భయం అయితే వణుకుడు పుడుతుంది. నాకు కూడా మస్తు భయం అవుతుంది. ఇప్పుడు ఆమెను చంపేసిన, ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. సరే అనవసరంగా ఎక్కినా నేను. చిల్కాన రూట్ చెప్దామని నేను వచ్చాను, నాకు తెలియదు కదా. నువ్వు వస్తావా రావా ఇప్పుడు? అన్నా నీ కాలు మొక్కమంటే మొక్కుతానా? నేనే నీ కాలు మొక్క.
నేను చెప్పేది నాన్న నాకు కాలు మొక్కంటే అరే రామా నాన్న చిన్నపిల్లలు నాకు వెళ్ళాం 4 ఆపరేషన్లు నేను చెప్తాను కదా నేను. నాకు కూడా అర్థం చేసుకో నువ్వు అది ఓపెన్ కాదు నువ్వు లాక్ చేసిన నేను. అరే రామా నేను పిల్లలు కదా నాన్న నా భార్యకి 4 ఆపరేషన్లు నేను చెప్తున్నా కదా. ఇష్టం ఇంకా నీకు ఆమెకు నేను మత్తు సూది ఇచ్చి చంపేసిన నేను. నీకు కూడా ఇవ్వమంటే చెప్పు ఇస్తా ఇప్పుడు సరేనా. అట్లా కదా నువ్వు రాకపోతే నేనైతే ఇస్తాను నేను. నీ ఇష్టం ఇక. నేను పిల్లలు కదా నాన్న చిన్న పిల్లలు నేనేం చేయాలి అయితే ఇప్పుడు? అనవసరంగా ఎక్కిపించుకున్నాను కదా నాన్న అనవసరంగా మత్తు సూది చేస్తా మళ్ళా చేసుకో మళ్ళా. నీ కాలు మొక్కమని చెప్తాను నేనే మొక్కుతానే జర పోయేసి వద్దాము ఆ బాడీ చూసేసి వద్దాం. నాకు భయం అవుతుంది. నీకన్నా ఎక్కువ నాకు భయం అవుతుంది. నాకు భయం అవుతుంది. జర చూసేసి వద్దాము. ఒకవేళ కాలకపోతే పెట్రోల్ ఉంది బండ్ల కాల పెట్టేసి వద్దాం అంతే. ఏం లేదు ఓకేనా. అన్న నా ఏది చూసి మాట్లాడాను నాది కూడా లేదు. నా ఏది చూడు నన్ను పట్టుకొని అన్నట్టు వయసు నన్ను పట్టుకుంటే నడుస్తాగా నాకు తెలియదు. ఇప్పుడు వస్తావా రావా నువ్వు? ఏదో ఒక మాట చెప్పేసే. నువ్వు రానంటే ఇప్పుడు ఎట్లనే తీసుకుపోతాను నేను. కేసు మొత్తం నీ మీదకే వస్తుంది. పొద్దుగాల జోలు ముఖం చూసి నాన్న కాలు మొక్తానని చెప్తున్నా. నేనే నీ కాలు మొక్తానే అర్థం చేసుకోవే జరా. పొద్దుగాల జోలు ముఖం చూసినా నాయన నేను. జర అర్థం చేసుకో. రూట్ చెప్తామా నేను వచ్చినా కానీ పోదాం మనం పోదామా. అరే రామా నాకు భయం అవుతుంది అన్న. పిచ్చాలు వణుకుతున్నాయి నాకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పిచ్చాలు వణుకుతున్నాయి నాకు. నేను ఎవరికి చెప్పనా నా అసలు మీరు ఎవరు నాకు నాకు డౌట్ వస్తుంది. నిన్ను చూస్తే నిన్ను వదిలేకపోతే అయితే లేదు అని కాదన్నా. నా ముఖం నేను ఎక్కడ నేను జీడిపట్ల పనిచేస్తే పిలకాలు ఉంటాను లోపల గాలిలో ఉంటాను. నువ్వు నాన్న అసలు మీ ముఖమే చూడలేదు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఏదో మీరు రూట్ చూపిస్తారంటే నేను వస్తాను. రాత్రిలో ఒక ఆయన వచ్చి నువ్వు ఇట్లా ఎవరినో చంపిండంట అని మళ్ళీ చెప్తే అమ్మో అమ్మో నేను నమ్మను. మస్తు మందిని ఇట్లా నమ్మినా మోసపోయినా నేను. నా ఏది చూసి నా చెయ్యి కూడా చూపించిన ఫిజికల్ అడిగో నా చెయ్యి అడిగో బెండ్ ఉన్నది. చెయ్యి బెండ్ కూడా అర్థం చేస్తా. నాకు కూడా కాలు ఇరిగింది. నాకు కూడా కాలు ఇరిగింది. మీరు వయసు వాళ్ళు నేను ముసోళ్ళని మాట రేపేళ్ళని చచ్చిపోయాను నేను. ఇప్పుడు ఏమంటున్నావు? వస్తావా రావా నువ్వు? ఇవన్నీ కాదు. కాలు మొక్తానా? నేనే నీ కాలు మొక్తా అంటున్నా కదా. లపడాలు మాకు ఏం తెలియదు. నాకు తెలియదు. జర నువ్వు రా. నువ్వు నాకు ఎవరు తెలియదని నిన్ను అడుగుతున్నా. జర అర్థం చేసుకో. ఎవరైనా పంపిస్తావా నువ్వు? ఆటోలో ఉంటారు కదా ఎవరైనా వస్తారు కదా. నువ్వు పంపిస్తావా? నాకెవరు తెలుసా? ఎవరైనా రమ్మంటే ఎవరైనా వస్తారు కదా. వాళ్ళు జర తాగుతారు వాళ్ళు వస్తారు ఎవరైనా వస్తారు. నువ్వు రావా ఇప్పుడు? అన్నా నేను చెప్తున్నా పిల్లలు కదా నేను. నువ్వు వస్తావా రావా? కొడతావా అన్నా నేను పిల్లలు కాలు నేను కొట్టానే. నేనే కాలు మొక్తా. అసలు మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఎవరో మీకు తెలియదు. సరే లిఫ్ట్ అడిగినందుకు నన్ను పరిచయం చేస్తున్నాను కానీ నేను అసలు ఎవరు చెప్పానా? నేను ఎందుకు చెప్తాను? నాకేం పని అన్నా? నీకు ఇంత మంచిగా చెప్పినా అర్థమైతే ఎందుకు నీకు? నువ్వు మంచిగా చెప్పినావు. నాకు వణుకుతున్నా. నాకైతే నువ్వు చెప్తుంటే నాకు భయం అవుతుంది. ఏమనుకుతుంది? మీరు చెప్తుంటే ఇట్లా కేసు అంటే నాకు భయం అవుతున్నది తెలుసా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు కాలిందో లేదో ఆ శవం నాకు అర్థమైతే పోయి చూసుకొని రావాలన్నా. జర నువ్వు రావే. నువ్వు ఏమన్నా హెల్ప్ చేస్తావా అని నేను ఎక్కించుకున్నా. నేను అట్లా నేను హెల్ప్ నాకు రూట్ చూపిద్దామా నేను వచ్చిన. నాకు బస్ వస్తుంది. బస్ కూడా ఉంది. బస్సు పోతా వస్తుండే. ఏదో మీకు రీట్ తొలదామా అన్నట్టు నేను తీసుకొచ్చిన. కాదు నేను ఒకటి చెప్తా. మీరు ఏమన్నా కానీ నాకు చెప్పకన్నా. చెప్పేది నువ్వు ఎంత ఏం లేదు. ఇట్లా ఎప్పుడే గానీ తెలియని వాళ్ళు వచ్చి పిలుస్తే ఎక్కొద్దు బండ్లో. తప్పు అయిపోయింది దాని గురించి అని మనం వీడియో చేస్తుంటాము. అంతే ఏం లేదు కాక. ఇదంతా వస్తుంది. పిక్చర్ డోలు కట్టి అమ్మ నాకైతే ఒకటేసారి ఏదో నేను ఇట్లానే ఎవరైనా తెలియని వాళ్ళు వస్తారు కదా జర రూట్ చూపిమంటే చూపిస్తారు. చాక్లెట్ ఏందనంటే మేము యూట్యూబర్ అనమాట. నీ యూట్యూబర్ నా ట్యూబ్ పలిగిపోయింది. ఇప్పుడు నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. నిజంగానే వెహికల్ ఎక్కొద్దు. ఎవరంటే తెలియని వెహికల్ లో ఎక్కి కూర్చుంటున్నారు.
ఇట్లా లిఫ్ట్ అడిగేసి ఎక్కుతుర్రు అన్నమాట. అయితే జనాలు ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. మేము ఆ రోడ్లు అనలే, ఏదో దూరంగా కాదు కాదు నేను చెప్పేది నేను ఇప్పుడు నేను మర్డర్ చేసి వస్తుండొచ్చు, ఏదో దొంగతనం చేసి అవన్నీ మనకేం తెలుసా? అవన్నీ నీకు తెలియదు. నాకు తెలియదు. కార్లు ఎక్కి కూర్చున్నావు, పొద్దుగాల పోయి రాత్రికి వస్తాం, ఇవన్నీ పట్టించుకుంటాము. నువ్వు కార్లు ఎక్కి కూర్చున్నావు, అట్లా ఎక్కువ మంచిది కాదు. మీకు రోడ్ చూపి వస్తా అని అసలు లిఫ్ట్ అని అడిగిన, నాకు బస్ పాస్ ఉంది అనవసరంగా ఎక్కినా, నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా ఎందుకు ఎక్కినారా నాయన అంట, జర చూపిద్దాం మీకు రూట్ అన్నట్టు అనుకున్నా అని. ఇదంతా ఏం లేదు, ఇదంతా వీడియో యూట్యూబర్ యూట్యూబ్ వాళ్ళిపోయింది, బుద్ధి వచ్చింది నాకు. పోయమ్మ మళ్ళీ జరిగింది. మీరు కూడా ఇట్లా మోసపోవద్దు అని చెప్పండి మీరు చెప్పండి. ఇది యూట్యూబ్ లో వస్తుంది. ఇప్పుడు ఎవరే గానీ ఇట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కొద్దా అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మీరు చెప్పండి, మీరు చెప్పండి, వీడియోలో చెప్పండి. లేదా వాళ్ళు బండ్ల మీదనే పోతారు, మీరు వీడియోలో చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ ఆడితే ఎక్కకూర్రి, ఎక్కువదే ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.